నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మనం చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో తిరుగుతూ ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గం అమీర్పేట్ మండలమేనది. మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో మేము ఉన్నాం, విలేజ్లో. సో ఊర్లలో నార్మల్గా పొద్దుకంగానే అందరూ కూర్చొని రాజకీయ అంశం పైన మాట్లాడుకుంటూ వస్తారు. గ్రామంలో ఏం జరుగుతూ ఉంది, అన్ని అంశాలపైన మాట్లాడుతూ ఉంటే కాసేపు వీళ్ళతో మాట్లాడదామని చెప్పి వీళ్ళని టచ్ చేసే ప్రయత్నం చేసిన. వీరు కూడా తలా ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. 2 అంశాలపైన మనం మాట్లాడుకుంటాం. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పైన, రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది, ఎవరు గెలవబోతారన్న అంశాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేబీ అన్ని పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కాక. మీరు ఏ పార్టీలు తిరుగుతారే? మీతోటే స్టార్టింగ్. ఏ పార్టీలు తిరుగుతారు మీరు? ఏ పార్టీ అంటే ఎవరు అంటారంటే మేము చేసేది బీజేపీ. బీజేపీ పార్టీలు తిరుగుతారా? బీజేపీ పార్టీ తిరుగుతారా? ఏ పార్టీ వాళ్ళు పిలిచి ఆ పార్టీకి పోతారా? పోయేది బీజేపీ. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తా ఉంది. ఎట్లా ఉంది? ఆయన హామీలు ఇస్తా పోతుండు, బొంకుతా పోతుండు. నెల నాడు వస్తాయి అంటే 2000 పోయి 4000 అన్నాడు. 4000 4 పైసలు లేవు. హామీ ఇస్తా పోతున్నాడు, ఏది పాస్ కాలేదని. అంతకే ఉన్నది అంతేనా? కాంగ్రెస్ పదే రేవంత్ రెడ్డి ఏం చెప్తా అంటే 10 సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది కాబట్టి కాస్త అటు ఇటు లేట్ అవుతుంది అంటా ఉండు. అయినా కూడా రైతులకు ఏం ఉపాధి రైతు బంధు ఇస్తున్నాడు. 4000 అన్నాడు, 15000 అన్నాడు. 15 పోయింది, 4000 అన్నాడు. 4000 కూడా ఎకరకి ఇచ్చిండు. ఈ 3 ఎకరాలు 4 ఎకరాలు రైతులకు ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు వరకు. అయితే అనేది అటు ఉంది. ఇప్పుడు కేటీఆర్ పదే అంటా ఉండు, ప్రజలు తప్పు చేసిర్రు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చా అంటూ. నిజమేనా? ప్రజల ఆలోచనకు వచ్చిరన్నా ఎట్లుంటది అంటే రాజ్యం పల్లెగా ఆటం ఉంటుంది. నువ్వంటే నువ్వే, నేనంటే నువ్వే అంటావు అన్నట్టు. ఏది మనం ముందుకు పోయేది ఒకటే మన పార్టీ, ఏది నరేంద్ర మోడీ. మనం అనుకున్నాం బీజేపీ, మనం బీజేపీ సాధారణ చేస్తున్నాం. ఇప్పుడు మీ బీజేపీ వాళ్ళు కవిత లోపడేసినట్టు ఇప్పుడే తిహార్ జైలుకు పోతా ఉంది. మీ వాళ్ళే చేసినట్టు కావాలని. ఇక కుట్ర ఎట్లుంటుందా? నువ్వే చేసి ఎవరైనా ఎరిగిందంటే ఎరగబడినాడు ఎరిగింది ఆయన అంతే అంటారు కదా. ఏమంటుంది? కడిగిన ముత్యం లాగా బయటకు వస్తా అనుకుంటా పోతుంది, లోపల పోతుంది. ఏ చెప్తారు ప్రభుత్వం వాళ్ళే చేసారు అనేది ఉంటుంది, కానీ అది ఎవరు చేసిన సంగతి అసలు సంగతి మనకు తెలియదు. ఓకే. రాబోయే ఎంపీ ఎలక్షన్ ఎట్లుంటాయి? మీ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచేమో కాసాని జ్ఞానేశ్వర్ అంట, కాంగ్రెస్ పార్టీ నుంచేమో ఈయన రంజిత్ రెడ్డి. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? ఈయన రెడ్డి పేరు ఏం పేరు? కొండా విశ్వేశ్వర రెడ్డి. ముందు ఆయన కూడా ఇక్కడ వచ్చినుండే, కాంగ్రెస్ నుండి ఆయన. అయితే అక్కడ సీట్ ఇవ్వలేదంట, ఈయన బీజేపీలోకి వచ్చేసాను. ఇప్పుడు ఆయన మా వ్యక్తి మంచిది కాబట్టి ఇప్పుడు ఆయనతో మేము సహకరిస్తాం. అంతే. ఇప్పుడు ఈయన ఎందుకు పార్టీ మారండి? రంజిత్ రెడ్డి ఒక టికెట్ కోసమేనా, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఓడిపోతా అన్న ఉద్దేశంతో పార్టీ మారారు? పార్టీకి ఆయన అది ఉన్నాడు. ఆయన పార్టీ కొరకే శ్రద్ధ తీసుకుంటున్నాడు, పార్టీ కొరకే ముందుకు పోదామని చెప్పి అనుకుంటే మేము కూడా ఆయనతో పాటు మేము ప్రజలు కూడా అదే అనుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఇద్దరు రెడ్డిల మధ్య బీసీ ఆయన పెట్టిండు కేసీఆర్, కాసాని జ్ఞానేశ్వర్ని. ఆ బీసీ కోణంలో ఏమన్నా ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? ఆయన చేసిన కుంభకోణం ముందు ఎన్నో జరిగినాయి. వీళ్ళు ఏమంటారు అంటే ఆడేం చేసిండు, ఈ కోట్లు తినే, ఆ కోట్లు తినే, ఈ కోట్లు తిన్నాడు, టీఆర్ఎస్ ఏం చేసిందా అని చెప్పని వచ్చిన పార్టీ అంటది. యాదాన్ని మనం నమ్మకం పట్టడానికి రాదు కదా. అంతే. మీరు బీజేపీ కాబట్టి బీజేపీ గెలుస్తా అంటారు. మనకు అదే మనకు పాతది, అది సుటీర్కం పాతది, పెద్ద మంచి ఆయన. మరి ఎందుకు మొన్న ఒడగొట్టుకురు మహేశ్వరంలో మరి బీజేపీని? మస్తుగా బాధపడ్డాం. ఏదో అమ్ముడు పోయినందుకు పబ్లిక్ అట్లా అయిపోయింది. దగ్గరకు వచ్చింది కానీ అమ్ముడు పోయింది. సార్ మీరేం చేసుకుంటారు సార్? వ్యవసాయమేనా? మీకు రైతు బంధు వచ్చిందా? మరి రాలేదు. నిజంగా రైతు బంధు వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో ఎట్లా ఉంటుందంటే కేసీఆర్ ఉన్నోళ్ళకు ఎక్కువ శాతం రైతు బంధు ద్వారా వాళ్ళకి కొద్దిగా లబ్ధి చేరుతుండే. ఈయన ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడరో వాళ్ళకే రైతు బంధు రావాలన్న ఆలోచనలో ఈరున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ యాంగిల్లో రైతులు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా? పడుతున్నారు. రానోళ్ళు ఇబ్బందే కదా. 5 ఎకరాలు 3 ఎకరాలు అన్నాడు, 4 అన్నాడు. ఇప్పుడు 5 కూడా వచ్చింది మన. ఇక అంతకు అయితే రాలేదు. మాకు 7-8 ఎకరాలు ఉంది, రాలేదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 100 రోజులు గడుస్తూ ఉన్నది. ఏ మార్పు కోసం అయితే ప్రజలు సహకరించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో అదే తరహాలో పరిపాలన కనిపిస్తా ఉందా? ఇప్పుడు తెలియక అంతా చేసిర్రు. అన్ని ఉచిత హామీలు ఇచ్చిండే కదా. ఇది బంగారం అని, ఇదనే రైతు ఇదనే, పింఛన్లని, 2 లక్షల రుణమాఫీ అని, అవి రాలేవు కదమ్మా. అవి రాలేవు కనుక రైతులు కూడా కొంత మారి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈ 6 గ్యారెంటీలు చూసే ఓటేసారా లేకపోతే కేసీఆర్ మీద ఉన్న కోపం మీదనా? లేదు,
ఈ 6 గంటలు బట్టి ఎట్లుంటది ఇస్తూరు ఉస్తూరు అనేటప్పుడు గ్యాస్ అన్నాడు అది అన్నాడు అందుకోసం వేసారు అట్లా. ఓకే, మీ అంచనా ఎట్లా రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి? చెప్పలేము, రావచ్చు. జ్ఞానేశ్వర్ రావచ్చు. అట్లాంటి పెద్ద కథ కాదు. ఎట్లుంటది కాదు కాసాని జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ బీసీ కోణంలో ఆలోచించే అవకాశం ఉందా? అదే ఇచ్చేటట్టు వచ్చేటట్టు ఉన్నది కానీ చెప్పలేము కదా అనుకూలంగా. ఇప్పుడు రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారింది సార్? సెట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే ఎంపీ అయింది ఆయన. రాదని టీఆర్ఎస్ గెలవదని చెప్పి మారిండు అంతే అంతే అంతే. సో అవసరం కోసం, రాజకీయ అవసరం కోసం. రాజకీయ అవసరం కోసం. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమన్నా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? అప్పుడంటే కాంగ్రెస్ నుంచి గెలిచిండే కదా, ఈ ఆయన కూడా అందులో కాంగ్రెస్ లో పోయిండు కదా, అనుకూలం ఉండొచ్చు, చెప్పలేము అది కూడా. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి మహేశ్వరం నియోజకవర్గం తిరుగుతా ఉన్నా, చాలా మంది టచ్ చేస్తా ఉంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉన్నా సరే సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. అట్లా అంటున్నారు వాళ్ళు, పబ్లిక్ అంటున్నారు, చెప్పలేము అది కూడా చెప్పలేము. రావు అంటే ఇప్పుడు ఇది ఉన్నది కదా, కాంగ్రెస్ ఉంది కదా బలంతో కూడా, కొండ విశ్వేశ్వరరెడ్డి రావచ్చు, చెప్పలేము పెద్ద కథ కాదు. అప్పుడు కొన్ని తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కదా, రంజిత్ రెడ్డి మీద ఓడిపోయింది కదా అప్పుడు, అట్లా చెప్పలేము. ఓకే.